ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఆయన కుమార్తె జనని వివాహ మహోత్సవం హైదరాబాద్ రాయదుర్గంలోని ప్రముఖ జేఆర్సీ కన్వెన్షన్లో ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం బంధుమిత్రులు శ్రేయోభిలాషుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ శుభకార్యానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్ అగ్రతారలు భారీ సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వివాహ వేడుకకు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి నవ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొన్నిదెల, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రులు, ప్రముఖులకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. సినీ దిగ్గజాల సందడి సినీ పరిశ్రమలో బండ్ల గణేష్ కు ఉన్న అనుబంధం కారణంగా టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అగ్రదర్శకులు, నిర్మాతలు, నటీనటులు విచ్చేసి నూతన వధూవరులకు తమ దీవెనలు అందజేస్తారు. ఒకే వేదికపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, అగ్ర రాజకీయ నేతలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోలు కలవడంతో జేఆర్సీ కన్వెన్షన్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బండ్ల గణేష్ స్వయంగా అతిథులను ఆత్మీయంగా పలకరిస్తూ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకలతో తనకున్న రాజకీయ, సినీ పలుకుబడిని బండ్ల గణేష్ మరోసారి నిరూపించుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.